సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. హలో సార్, బాగున్నారా? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. మ్యూచువల్ ఫండ్స్ గురించి వస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఒక మనిషి దగ్గర 25 lakhs ఉంది. దాన్ని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో చేయొచ్చా? ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్ మేడం ఇది. ఫస్ట్ ఆ 25 lakhs ఎలాగ అక్యుములేట్ చేయాలని మనకు తెలియదు. కాకపోతే వాళ్ళ దగ్గర 25 lakhs ఉంది. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి బెటర్ అనేది అర్థం చేసుకుందాం మేడం. ఒక్కొక్క ఇన్వెస్టర్, ఒక్కొక్క కస్టమర్ థింకింగ్ వేరే ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే, నా క్యాపిటల్ ప్రొటెక్ట్ అయి ఉండాలి, నాకు ఎంత వచ్చినా చాలు. ఇంకోటి ఏంటంటే, నాకు నా క్యాపిటల్ పెరగాలి, నాకు మంచి రిటర్న్స్ రావాలి. కాకపోతే ఇక్కడ కస్టమర్స్ ఆలోచించేది ఏంటంటే, రిస్క్ తక్కువ ఉండాలి, రిస్క్ ఉండకుండా నాకు మంచి రిటర్న్స్ రావాలి, లేకపోతే గ్యారెంటీడ్ రిటర్న్స్ రావాలని అనుకుంటారు. సో ఈరోజు దాని గురించి మాట్లాడదాం. నేనేమనుకున్నానంటే, మన ఒక 25 లక్షలు కానీ ఉంటే వాళ్ళకి గ్యారెంటీడ్ రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు ఎంత వస్తుంది, అదే రిస్క్ తీసుకుంటే వాళ్ళకి రిటర్న్స్ ఎంత వస్తుంది, మనం దీని గురించి మాట్లాడదాం. ప్రజలకి మన ఎగ్జాంపుల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఎంత రిటర్న్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది మాట్లాడదాం. మేడం, ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంది 25 లక్షలు వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండే సమయమో 25 సంవత్సరాలు, 20 years ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి సమయం ఉంది. సో మరి ఫస్ట్ ఈ 25 lakhs ఎఫ్డీలోనూ గ్యారెంటీడ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టారనుకుందాం. అక్కడ మనకు ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే ఒక 7% రిటర్న్స్ అనుకుంటాం. అంటే కొన్ని 6.5 ఉంది ఎఫ్డీలు పెట్టుకుంటే, మనం ఇక్కడ 7% తీసుకుని ఎగ్జాంపుల్ ఇల్లిస్ట్రేషన్ పర్పస్ మాట్లాడుకుందాం. 7% తీసుకుంటే వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ వాల్యూ 1,16,000. ఓకే, 20 years తర్వాత అంటే ఎంత? 25 లక్షలు పెడితే ₹1,00,00,000 16,000. 20 years తర్వాత ₹1,00,00,000 16,000 వస్తుంది. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 75 lakhs చేంజ్, రైట్? కాకపోతే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్యారెంటీడ్ రిటర్న్, రిస్క్ ఏముండదు, గ్యారెంటీడ్ రిటర్న్. ఇప్పుడు ఇంకొక కస్టమర్ థాట్ ఆలోచిద్దాం మనం. వాళ్ళకి ఏంటంటే, ఒక 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రిస్క్ అనేది తీసుకోగలుగుతారు, అంటే తీసుకుంటాను అంటారు. సో అది వాళ్ళ రిస్క్ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అదే 25 lakhs మేడం, మనం ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టామనుకోండి, మనకి ఆన్ అండ్ యావరేజ్ మేము డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు 12 to 15% రిటర్న్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్తున్నాం. ఈ రిటర్న్స్ అనేది గ్యారెంటీడ్ కాదు, బికాస్ మార్కెట్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి వాలటైల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉంటారో ఈ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ గ్యారెంటీ. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? గ్యారెంటీడ్. ఎఫ్డీలో పెడితే మీకు ఖచ్చితంగా ఆ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మన రెండో ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్లో 25 lakhs పెట్టాము, 12% రిటర్న్స్తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 20 years ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్, వాళ్ళకి వచ్చేది 2,41,16,000. డబుల్ చూసుకోండి, 1 crore అక్కడ, ఇక్కడ 2.41 crores. సో ఇక్కడ వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు కొంచెం, బట్ లాంగర్ టర్మ్లో ఇంతవరకు హిస్టారికల్ డేటా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఒక 12 to 15% అయితే ఇచ్చింది. సో ఇది 2.41 వాళ్ళు కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం. అదే 25 lakhs ఒక తక్కువ రేట్, ఒక 10% వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఒక ఫండ్లో ఎక్కడ పెట్టాము అనుకోండి, లేదా మనం అదే మ్యూచువల్ ఫండ్లో పెట్టాము, 12 ఇవ్వలేదు మనకి, 10% రిటర్న్స్ జనరేట్ చేసింది. 20 years సమయం మళ్ళీ అక్కడ ఎంత వచ్చింది? 1,68,19,000 వచ్చింది, అవునా? అంటే అది కూడా మీరు చూడండి, ఒకవేళ 10% రిటర్న్స్ వచ్చినా సరే మీకు 1.68 వస్తుంది. అది మీరు ఎఫ్డీలో పెట్టుకుంటే 1 crore వస్తుంది. అది మీకు 12% కానీ వస్తే 2.41, అదే 15% వస్తే ఇంకా 3+ దాటిపోతుంది.
సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, మన ఎప్పుడైతే సమయం ఉందో మనకి ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉంటే, అంటే నాకు 25 లక్షలు కాకుండా ఒకవేళ నేను కొంచెం తగ్గినా సరే నేను రిస్క్ తీసుకుని ముందుకెళ్ళగలను, సర్వే అవ్వగలను, ఆ గోల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ లో పెడితే మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 10% అయినా 12% రిటర్న్స్ అయినా సరే 1.68 to 2.41 క్రియేట్ అవుతుంది. అదే ఎఫ్డీలో వేస్తే మీకు 1,16,000 క్రియేట్ అవుతుంది. అంటే డబల్ చూడండి, కరెక్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ 10% అయినా సరే మీకు దగ్గర దగ్గర 68 lakhs ఎక్స్ట్రా వస్తుంది. అదే 12% వేసుకుంటే 1.41 వస్తుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, డబ్బులు వాళ్ళ అంశం ఉండేటప్పుడు వాళ్ళు తీసుకునే రిస్క్ బేస్డ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్ మన ఎఫ్డి సెలెక్ట్ చేసుకోవాలా, మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఇంకేదైనా స్టాక్స్ కొనుక్కోవాలా. వాళ్ళు ఆ రిస్క్ అండర్స్టాండ్ చేసుకుంటూ వాళ్ళకి ఏదైతే రిటర్న్స్ కావాలో, ఎంత వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ బేసిస్ మీద మనం ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనేది డయాగ్నోస్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. అంటే రిస్క్ తీసుకునే అంత మీకు ఉంటే చేయండి. చూడండి మేడం, మనకి వెల్త్ క్రియేషన్ 20 సంవత్సరాల టైమే ఉందండి. సో ఇంతవరకు హిస్టారికల్ డేటా చూస్తే 10 to 15% వస్తుంది ఆన్ యావరేజ్. 10% వచ్చినా మీకు 1,68,00,000 వస్తుంది కదా. మీరు షార్ట్ టర్మ్ అయితే నేను ఈ రిస్క్ తీసుకోవద్దనే చెప్తాను. బట్ ఎప్పుడైతే మన గోల్ 20 years తర్వాత ఉందో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కొంచెం రిస్క్ తీసుకునే పెట్టాలి. మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి. ఓకే. ఇప్పుడు అదే ఎఫ్డీ వేసుకున్నారనుకో మీకు 7% అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కాదు. అది 6%, 6.5% ఇదే ఉందనుకోండి, 5%, 5 to 6% ఇన్ఫ్లేషన్ ఉంది. మనం అదే రిటర్న్స్ వస్తే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంటుంది కదా. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను అదే అడదాం అనుకుంటున్నాను, ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే 70 years పర్సన్ నేను 20 years చేస్తానని చెప్తే అక్కడ రిస్క్ చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఈ ఎఫ్డి అనేది సేఫ్ హెవెన్స్, గ్యారంటీ రిటర్న్స్ అనేది బెటర్. కాకపోతే అక్కడ కూడా నేను ఏం చెప్తానంటే ఒక తంబు రూల్ ఉంది, 100 minus ఏజ్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 80 years అనుకోండి, ఆయన 100 minus 80 20% ఈక్విటీలో పెట్టుకోండి, మిగతాది ఎఫ్డి లాంటిది లేకపోతే డెప్ట్ ఫండ్స్ లో పెట్టుకోండి, ఎక్కడైతే రిస్క్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రిస్క్ ఉండకుండా డెప్ట్ ఫండ్స్ లో గవర్నమెంట్ బాండ్స్, ట్రెజరీ పేపర్స్ ఇలాంటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, అక్కడ కూడా రిస్క్ అనేది ఉండదు. ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.